ఒక ఇన్సిడెంట్ అంటే ఒక ఎమోషనల్ స్టోరీ ఎనీథింగ్ అంటే ఒక కపుల్ గురించి వాళ్ళు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తే మీ దగ్గరకు వచ్చాక మీరు చూపించిన రిజల్ట్. సో ఒక కండిషన్ అయితే దట్స్ మై హార్ట్ టచింగ్ అండి. ఆ పేషెంట్ సివియర్ పెయిన్ అబ్డమిన్, అసలు ఎంత పెయిన్ అబ్డమిన్ తోటి వచ్చింది అంటే కడుపు నొప్పితో. ఎవ్రీ పీరియడ్ మెన్స్ట్రువల్ పీరియడ్లో తనకి చాలా తీవ్రంగా కడుపు నొప్పి వచ్చేది. సిన్స్ లాంగ్ టైమ్ షీ సఫరింగ్. నా దగ్గరికి నా పేరు చూసి ఫర్టిలిటీ కోసం రాలేదు తను. నా దగ్గరికి వచ్చి నాకు గర్భాశయం తీసేయండి మేడం, నేను భరించలేకపోతున్నా, ఇది నేను కొన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నా, నాకు దయచేసి నా గర్భాశయాన్ని తొలగించండి, నన్ను ఈ పెయిన్ నుంచి నన్ను కాపాడండి అని వచ్చింది. సో ఆ పేషెంట్ని కొద్దిగా కన్విన్స్ చేసి ఎగ్జామిన్ చేశాను. షీఈ్ యంగ్ పేషెంట్, 32-year-old పేషెంట్. ఆమెకి ఏంట అన్నది సమస్య ఒకసారి చాలా వివరంగా చూశాను. పెద్ద ఇష్యూస్ లేవు, అంటే ఉన్నాయి. అడినోమయోసిస్ అని గర్భాశయం వాపు ఉంది, సివియర్ అడినోమయోసిస్ ఉంది, కాకపోతే ఎగ్ రిజర్వ్ బాగుంది, యంగ్ ఏజ్. ఆ ఏజ్లో గర్భాశయం తొలగించడం, ఫర్టిలిటీ అంటే ఆమెకి అప్పటికి పిల్లలు లేరు. సో నాకే అదే అనిపించింది, అంటే ఈ పిల్లలు లేని అమ్మాయికి నేను గర్భాశయం తొలగించడం ఏంటి, నేను ఎందుకు ఒక్కసారి తనకి పిల్లలు అయ్యేటట్టుగా ప్రయత్నం చేయొద్దు అని ఆలోచించి థరో ఎవాల్యుయేట్ చేశాను. హస్బెండ్తో మాట్లాడాను, ఆయనకి కూడా టెస్ట్ చేశాను. హస్బెండ్ పర్ఫెక్ట్లీ నార్మల్ ఉండే, తనకి కూడా ఎగ్ రిజర్వ్ ఉంది, కాకపోతే అడినోమయోసిస్, దాని వలన గర్భాశయం వాపుతోటి బాగా సఫర్ అవుతుంది. సో దానికి కొద్దిగా మెడికల్ మేనేజ్మెంట్ ఇచ్చాను, కన్విన్స్ చేశాను. ఒకసారి ట్రై చేద్దామమ్మా, ఫర్టిలిటీ నీకు తల్లయ్యే అవకాశాన్ని చూద్దాము, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని అన్నాను. సరే మేడం, మీరు నాకు కూడా ఇష్టమే తల్లవ్వడము, ఒక ప్రయత్నం చేద్దామని ఒప్పుకుంది. తర్వాత ఒక 1 year తర్వాత, అంటే దాదాపు ఒక 1 year 2 months తర్వాత తన పాపతో వెళ్ళింది. సో అది దట్ ఈస్ వెరీ హార్ట్ టచింగ్ అనమాట. అంటే గర్భాశయం తొలగించుకోమని వచ్చి గర్భాశయం ఉంచుకొని ఒక తల్లై ఒక పాపను తీసుకొని వెళ్ళడం అన్నది దట్ వాజ్ మై హార్ట్ టచింగ్ అంటే.